sugar-free diets. La 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 la. Dr. Rams Private Advice తినండి. కడప మహానాడు సక్సెస్ అయింది. టీడీపీ పార్టీలో కొత్త ఉత్సాహం ఉరకలేస్తుంది. మనతో మాట్లాడడానికి వైసీపీ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే ఎస్వి మోహన్ రెడ్డి ఉన్నారు. సార్ చెప్పండి, కడప గడపలో జెండా ఎగరేశాం, అక్కడ మహానాడు సక్సెస్ అయిందని టీడీపీ అంటుంది. మీరు కడప మహానాడులో జగన్మోహన్ రెడ్డి గారి పేరు మారుమోగిందని చెప్పచ్చు. తెలుగుదేశం పార్టీలో ఆడ మహానాడులో మాట్లాడినటువంటి ప్రతి వ్యక్తి అందరు కలిసి 504 సార్లు జగన్మోహన్ రెడ్డి పేరు మాట్లాడినారు. చంద్రబాబు నాయుడు పేరు గురించి చెప్పలే. 280 సార్లు వైసీపీ గురించి మాట్లాడినారు. అంటే మహానాడు ఏ రకంగా జరిగిందంటే పరనింద ఆత్మస్థుతి, అంతకంటే ఏం లేదు. అంటే మీరు చెప్పే అంకే కేవలం ఇది మీడియాగా ఫోకస్ కోసం చెప్తున్నారా? అంటే వాళ్ళు మాట్లాడినారో లేదో మీరు ఎంచుకోండి. మా దగ్గర రికార్డు ఉంది. మా సాక్షి వాళ్ళు పోయి రికార్డ్ చేసుకున్నారు ఎన్నిసార్లు జగన్ పేరు చెప్తున్నారని. అందరు కలిసి 504 సార్లు చెప్పినారంట. రికార్డెడ్గా ఉంది, కావాలంటే ఇప్పిస్తా. వాళ్ళు ఎంతసేపు ఉన్నా జగన్మోహన్ రెడ్డి ఆడ ఇది చేసినాడు, జగన్మోహన్ రెడ్డి ఇది చేసినాడు, జగన్మోహన్ రెడ్డి 1,00,000 కోట్లు, జగన్మోహన్ రెడ్డి బిల్డింగ్ కట్టుకున్నాడు, జగన్మోహన్ రెడ్డి పొద్దున బాత్రూమ్ 2 సార్లు పోయినాడు, జగన్మోహన్ రెడ్డి 4 సార్లు తిన్నాడు. ఇదే పని. చంద్రబాబు నాయుడు ఏం చేశాడని చెప్పినాడు. చంద్రబాబు నాయుడు అనుభవశాలి, చంద్రబాబు నాయుడు సూపర్ హీరో, లోకేష్ మాత్రము కమింగ్ లీడరు. ఇవి తప్ప మహానాడులో సంవత్సర కాలంలో మేమేం చేశాం, ఏం చేయబోతున్నాము, ఇచ్చిన హామీలు ఎన్ని నెరవేర్చినాము, ఇంకా ఎప్పుడు నెరవేరుస్తాము, ఏమైనా చెప్తున్నారా? అంటే 6 శాసనాలు పెట్టుకున్నాము ఈ రాష్ట్ర అభివృద్ధికి, డెవలప్మెంట్ కోసము, సంక్షేమం కోసం అని చెప్పి మాట్లాడినారు. అవే కదా సూపర్ 6. భాష మార్చినారు. ఎలక్షన్ల ముందర సూపర్ 6 అన్నారు. సూపర్ 6 ఫెయిల్ అయిపోయింది, ఏం ఇవ్వలేదంటే మళ్ళీ దానిలో శాసనాలు అన్నారు. శాసనాలు 6 శాసనాలు అంటే ఈ సూపర్ 6 గురించే కదా మాట్లాడేది. అంతే తప్ప ఇవన్నీ ఎప్పుడు చెప్పినారు? ఫస్ట్ సిలిండర్లు ఇచ్చామన్నారు, ఒకటి ఇచ్చి క్లోజ్ చేసినారు. ఆర్టీసీ అన్నారు, ఆర్టీసీ లేదు. తర్వాత మహిళ 15 సంవత్సరాలు దాటితే అన్నారు, అది లేదు. అమ్మఒడి ఎంతమంది అంటే నీకు 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 అన్నారు, అది లేదు. అందరికీ నాకు ఇచ్చినారు, నీకు పోయి నాకు ఇచ్చినారు. ఏమి ఇచ్చినారు? రైతులక వాళ్ళు వరి కోతకు వస్తుంటే వీళ్ళు రైతులు గొంతు కోసినారు. ఈ రకంగా చేసినారు. మహానాడులో ఈరోజు ఆడ మహానాడుకు వచ్చిన అటెండెన్స్ చూడండి. ఎవరైనా కూర్చుంటున్నారా సీట్లో? చంద్రబాబు నాయుడు గారు స్వయంగా మైక్ తీసుకొని ఏం చెప్తున్నాడు, నేను పొద్దున్నుంచి సాయంత్రం వరకు కూర్చుంటున్నా, మీరు కూర్చోలేరా, మీకు ఓపిక లేదా, పోవాకండి కూర్చోండి అని అడుక్కుంటున్నారు. చంద్రబాబు నాయుడు స్వయంగా మైక్ తీసుకొని మీరు లేచిపోవాకండి, కూర్చోండి, నేను వయసు పోయిన మళ్ళీనా కూడా నేను కూర్చుంటున్నాను, మీరు పోతే ఎట్లా అని అడుక్కునే పరిస్థితికి వచ్చిందంటే మహానాడులో ఇంకా వాళ్ళ కార్యకర్తల కమిట్మెంట్ ఎంత ఉంది, వాళ్ళ కార్యకర్తలే ఎంత అసంతృప్తిగా ఉన్నారు. అంటే అదేదో సినిమా షోస్ ఉండి పోయినారు, షో లేదు ఏం లేదు, షో ఫెయిల్యూర్ అయిందని ఎవరిని కొద్ది పడిపోతున్నారు, ఖాళీ కుర్చీలు ఉన్నాయి. లాస్ట్కి చంద్రబాబు నాయుడు గారే మైక్ తీసుకొని పోవాకండి కూర్చోండి అడుక్కుండే పరిస్థితి మహానాడులో ఉందంటే అది మహానాడు సక్సెస్. అంటే ఒకవైపు ప్రజలే దేవుళ్ళు, మరో 40 ఏళ్ళు టీడీపీ అధికారంలో ఉంటుందని లోకేష్ అంటున్నారుగా. లోకేష్ బాబు గారు 40 ఏళ్ళు ఉంటాడంటే వాళ్ళ నాయన ఉంటాడనే 40 ఏళ్ళు ఈయన ఉంటాడనే కమింగ్ డేస్ అని. ఇంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అన్నారు 2014-19 ఎలక్షన్లలో మలంగా 30 సంవత్సరాలు తెలుగుదేశం ఉంటుందన్నారు. ఇది ఎవరికేం ప్రజలు పట్టా రాసేయలే. రాజ్యాంగం ప్రకారం 5 సంవత్సరాలే. లోకేష్ బాబు గారికి తెలిసినట్లేదు. ఇదేదో 40 సంవత్సరాలు పట్టా రాసిచ్చినాడు. ఇలాంటి ఆయనకు 62 సంవత్సరాలు వచ్చేంతవరకు ఆ పోస్టులు ఉంటాను, రిటైర్మెంట్ గవర్నమెంట్ పోస్ట్ అనుకుంటున్నాడు. మంత్రిగా గవర్నమెంట్ పోస్టే, కానీ 5 సంవత్సరాలు అనేది గుర్తుపెట్టుకోవాలి. ఇదే లాజిక్ గతంలో జగన్మోహన్ రెడ్డి కూడా మాట్లాడారు, 30 సంవత్సరాలు మేము అధికారంలో ఉంటాం కాబోయేది. ఇది మీకు కూడా వర్తిస్తుందిగా? వర్తించింది కదా. ఆల్రెడీ మేము అట్టే 30 సంవత్సరాలు ఉంటాం అనుకుంటే ప్రజలు లాజిక్లో కొట్టినారు. ఆ లాజిక్ వాళ్ళు మర్చిపోయి మాట్లాడుతున్నారు. మాకు ఇప్పుడు వాళ్ళు ప్రజలు చేసినారు కాబట్టి సరే, ప్రజలకు మేము నచ్చని పనులు ఏం చేసినాము, ఎక్కడ పొరపాట్లు సరిదిద్దుకుంటున్నాం, మళ్ళీ అధికారంలోకి రాని. ఏ గవర్నమెంట్ అయినా ఎప్పుడైనా 5 సంవత్సరాలు మాత్రమే ఉంటుంది, 40 సంవత్సరాలు నేనే ఉంటానని చెప్పుకోవడం అనేది
ఈరోజు లోకేష్ బాబు గారు చెప్పడం అనేది కరెక్ట్ కాదు, అది ప్రజలు నిర్ణయిస్తారు. మరి ఒకవైపు ఊర్సాకి 99 పైసలకే భూములు ఇచ్చారని అంటున్నారు. అలా మీరు ఇచ్చినట్టు నిరూపిస్తే రాజీనామా చేస్తానని లోకేష్ అన్నారు. మీరేమంటారు? వాళ్ళ జీవో కాపీలే బయటకు వచ్చినాయి కదా, బయటకు వచ్చినాక విమర్శలు చేసేసరికి ఆ జీవోలను నిలబెట్టినారు అంతే. ఒకవేళ ఆ జీవోలను కనుక విమర్శలు చేయకుండా ఎవరు ఊరికే అంత వ్యతిరేకత రాకుండా అంటే ఇచ్చేసిందరు. ఎప్పుడైతే ప్రజల నుంచి నెగిటివ్ వచ్చిందో భయపడి మానుకున్నాడు తప్ప దాన్ని ఏదో మేము ఇవ్వలేదని చెప్పడానికి కాదు. ఆల్రెడీ జీవో ఇచ్చినారు, దాన్ని భయపడి జీవోను ఆఫ్ చేసినారు. జీవో బయటకు వచ్చింది కదా. అంటే వైసీపీ పార్టీ నాయకులు జగన్మోహన్ రెడ్డి కడపలో చేసినటువంటి భూదందాలు బయటకు వచ్చాయి కాబట్టి, లేకపోతే సజ్జలు చేశారు కాబట్టి ఇది బయటికి తప్పుడు ఆరోపణలు చేస్తున్నారా అంటే? భూదందాలు ఏం చేసినారు? జగన్మోహన్ రెడ్డి ఎక్కడన్నా ఒక ఎకరా ల్యాండ్ కడపలో భూదందా చేసినట్టు మీ దగ్గర రికార్డు ఉందా? పోనీ ఒక ఎకరా చూపించండి. గవర్నమెంట్లో ఉన్నారు కదా, ఇదో జగన్మోహన్ రెడ్డి నువ్వు ఎకరా చేసినావని ఆధారాలతో పత్రికల్లో మీడియాలో కనిపిస్తుంది కదా. పత్రికలలో స్టేట్మెంట్స్ ఇస్తున్నారు, ఎక్కడ ఆధారాలు పెడుతున్నారు? ఈరోజు కూడా లిక్కర్ కేసులో వీళ్ళందరినీ అరెస్ట్ చేస్తున్నారు, వాళ్ళ స్టేట్మెంట్ల మీద అరెస్ట్ చేస్తున్నారు. ఎవరి దగ్గరైనా డబ్బులు తీసుకున్నట్టు కానీ లేదంటే వాళ్ళ అకౌంట్లలోకి వచ్చినట్టు కానీ ఎక్కడ లేదు కదా. వీళ్ళను స్టేట్మెంట్స్ అంటే ఇట్లా నీ దగ్గర నిన్ను పిలుచుకోవడం రాసుకోవడం, వాళ్ళ సంతకం పెట్టకుండా వీళ్ళే సంతకాలు పెట్టినట్టున్నారు. ఆల్రెడీ జడ్జీల ముందర స్టేట్మెంట్లు ఇస్తున్నారు. ఎవరు స్టేట్మెంట్ అయితే రికార్డ్ చేసినామంటున్నారో వాళ్ళే ఆ సంతకాలు మావి కాదని వాళ్ళు స్టేట్మెంట్ ఇస్తున్నారు. అంటే దొంగ సంతకాలు పెట్టి కేసు పెట్టి ముందు లోపల పంపిస్తున్నారు. తర్వాత చూసుకోబోండి, మీరు కోర్టులో తెలుసుకోండి. కోర్టులో కేసు కొట్టేస్తారు. మిమ్మల్ని 4 ఏళ్ళు అయితే జైల్లో పెట్టినాం కదా అని సునకానందం పొందుతున్నారు వాళ్ళు. అంటే లిక్కర్ కేసులో జగన్ దమ్ముంటే నన్ను అరెస్ట్ చేయండి అంటున్నారు. కేవలం ఇది మేకపోతు గాంభీర్యం కోసమే ఈ ప్రకటన అంటే? మేకపోతు గాంభీర్యం ఏముంది? ఆయనేం జైలు పోవడం భయపడేటువంటి వ్యక్తి కాదు. దేశంలో సోనియా గాంధీకి ఎదురు తిరగాలంటే కొమ్ములు తిరిగిన లీడర్లే భయపడేవాళ్ళు. అటువంటిది ఒక్కడుగా ఎదురు తిరిగి పార్టీలోంచి బయటకు వచ్చి సోనియా గాంధీకి ఎదురు తిరిగి ఇలా లోకల్గా ఉన్నటువంటి స్టేట్ గవర్నమెంట్కి ఎదురు తిరిగి ఒక పక్క తెలుగుదేశం పార్టీకి ఎదురై అందరితో ఎదురు తిరిగి 16 నెలలు అనవసరంగా జైల్లో పెట్టారు. ఇంతవరకు ఏ కేసు ప్రూవ్ చేసుకోలేకున్నారు. దాంట్లో గవర్నమెంటే అప్పుడున్నటువంటి కాంగ్రెస్ గవర్నమెంటే ఈ అధికారులు ఎవరు తప్పు చేయలేదండి. అధికారులు తప్పు చేయకుండా బయరి ఎవరైతే ఇండస్ట్రీస్ తీసుకున్నటువంటి వాళ్ళు తప్పు చేయలేదని స్టేట్మెంట్ ఇచ్చి ఇంకా వాళ్ళిద్దరు తప్పు చేయనప్పుడు ఎవరు తప్పు చేసినట్టు? మీరైతే ఎప్పుడైతే క్విడ్ ప్రో జరగలేదని గవర్నమెంటే స్టేట్మెంట్ ఇచ్చినారంటే క్విడ్ ప్రో జరగనప్పుడు క్విడ్ ప్రో చేసినాడని జగన్మోహన్ రెడ్డి మీద ఇంతవరకు ప్రూవ్ కాలేదు కదా. మీరు 1,00,000 కోట్లని మొత్తుకుంటండి, ఇది ఏడ 1 కోటి రూపాయలు కూడా ప్రూవ్ చేయలేకున్నారు. అదే కాకుండా ఈరోజు మీరు పెట్టినట్టు జగన్మోహన్ రెడ్డి గారు స్టేట్మెంట్ ఎందుకు ఇచ్చినారు? ధైర్యం ఉంటని ఆయన తప్పు చేయలేదు కాబట్టి. మీ దగ్గర సాక్ష్యాధారాలు ఉంటే రాండి. సాక్ష్యాధారాలు లేకుండా అరెస్ట్ చేసుకోలేరు కదా. తప్పు చేయలేదని ధైర్యం ఉంది కాబట్టి అంత ధైర్యంగా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. సో వైసీపీ నాయకులు విమర్శించే టీడీపీ వాళ్ళకి మీరు ఏమని సమాధానం? వైసీపీ నాయకులను విమర్శిస్తూ ఉన్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు లిక్కర్ కేసులో కానీ లేదంటే ఫైబర్ నెట్ కేసులో కానీ ఆధారాలు చూపించి కేసు రిజిస్టర్ చేసి ఆ రోజు చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేశారు. మీరు మీ నాయకుడు బెయిల్ మీద ఉండి మాట్లాడుతున్నారనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. మీ నాయకుడు నిర్దోషానికి కోర్టు తీర్పు ఇవ్వలేదు, బెయిల్ మీదనే అన్నాడు. అదే విషయం మీ నాయకుడు కూడా బెయిల్ పైన బయట అది మర్చిపోయి వాళ్ళు మమ్మల్ని మాట్లాడుతున్నాం. మేము ఎప్పుడు వాళ్ళు ఇట్లా మీరు తిన్నారు అదే అని చెప్పడం లేదు. కానీ ఈరోజు గ్రామీణ ప్రాంతాల నుంచి చూస్తున్నాం, లిక్కర్ అంటున్నారు, షాపుల దగ్గర మీ ఎమ్మెల్యేలు వసూలు చేసుకుంటున్నారని అన్ని పేపర్లలో అన్ని ఛానళ్ళు వస్తున్నాయి. తర్వాత ప్రతి గ్రామంలో బెల్ట్ షాప్ పెట్టినారు, బెల్ట్ షాపులు యాక్షన్లు వేస్తున్నారు, టీవీలలో చూపిస్తున్నారు. మారుతి వ్యాన్లో పెట్టుకొని క్వార్టర్ బాటిళ్ళు ఇంటింటికి పోయి ఇస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఇంటింటికి పోయి బియ్యం ఇస్తున్నారు, ఇప్పుడు ఇంటింటికి పోయి క్వార్టర్ బాటిల్ ఇస్తున్నారు. ఈరోజు మీరు పోయి కర్నూలులోనే బ్రాండ్ షాపుల కాడ పోయి చూడండి, బ్రాండ్ షాపుల కాడ ఓపెన్ బార్లు అయినాయా లేదా? ఆ రోడ్డు అమ్మడి మహిళలు పోవడానికి అవకాశం ఉందా?
రోడ్డు మీద కూర్చొని తాగుతున్నారు. ఇంతకుముందు ఒక్క బ్రాంచ్ షాప్ కాడన్నా ఒక్కడన్నా కూర్చొని బాటలు తీసుకొని తాగేది చూసినామా? ఈరోజు ప్రతి బ్రాంచ్ షాప్ కాడ తాగుతున్నారు. అంటే వ్యవస్థ ఎంత మారిపోతూ ఉంది. సో సూటిగా ఏం చెప్పదలుచుకున్నారు మీరు? సూటిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులను కేసులు పెట్టి భయపెట్టి లోపల పెట్టాలనేటువంటి ఆలోచన, ఏదైతే రెడ్ బుక్ రాజ్యాంగాన్ని తెచ్చి లేని కేసులను సృష్టించి జైళ్ళకు పంపించి శునకానందం పొందడం ఒకటి. రెండోది, ఏదైతే మీరు సూపర్ 6 అని ఇచ్చినటువంటి హామీలు ఒక్కటి కూడా సంవత్సరంలో నెరవేర్చలేకపోవడము, దానిల మీద ఏదైనా క్వశ్చన్ వచ్చేసరికి డైవర్షన్ పాలిటిక్స్ చేసి స్కామ్ పేరు చెప్పి లోపల పెట్టడము, లేదంటే లడ్డు వివాదం అంటమో, లేదంటే ఇంకొకటి తీసుకొని రావడమో, ఇట్లా చెప్పి డైవర్స్ పాలిటిక్స్ చేసి ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఈ యొక్క సంవత్సరం లోపల 1,50,000 కోట్లు అప్పు చేసి ఒక్క సంక్షేమ పథకం కూడా మీరు ఎందుకు ఇవ్వలేకపోయినారు? జగన్మోహన్ రెడ్డి గారు కరోనా టైంలో కూడా కేవలం 60,000 కోట్లు అప్పు చేసి అన్ని సంక్షేమ కార్యక్రమాలు చెప్పండి, మీరు ఎందుకు ఇవ్వలేకపోయినారు? కాబట్టి మీరు ప్రజలను మోసం చేస్తున్నారు, ప్రజలను వెన్నుపోటు పొడుస్తున్నారు. అందుకే 4వ తేదీ వెన్నుపోటు దినంగా మేము అనౌన్స్ చేసినాం. మొత్తానికైతే టీడీపీ ప్రభుత్వం ప్రజల్ని మోసం చేస్తుంది. అదేవిధంగా కడపలో జరిగినటువంటి మహానాల్లో జగన్ని విమర్శించడం, తమ నాయకుడిని పోవడం తప్ప చేసింది ఏమీ లేదు. తమ ఏం చేస్తామని చెప్పేటువంటి ప్రయత్నం కూడా చేయలేదని విమర్శించే పరిస్థితి. వీడియో జల్లి చంద్రశేఖర్తో హుస్సేన్ నాటు, కర్నూలు. ఇండియా పాకిస్తాన్ తాజా అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.